ఇంటర్పోలేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ మళ్ళీ వాటి యొక్క సింబాలిక్ రిలేషన్స్, వాటి మధ్య ఉన్నటువంటి సింబాలిక్ రిలేషన్స్, వాటి గురించి ఒకసారి సింబాలిక్ రిలేషన్స్, మళ్ళీ ఆపరేటర్స్ బిట్వీన్ ఆపరేటర్స్, రిలేషన్ బిట్వీన్ ఆపరేటర్స్. ఫస్ట్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో డిఫైన్ చేస్తే, అది వైలో డిఫైన్ చేస్తే డెల్టా వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే ఏంటి? ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటే ఈ వాల్యూని ఫార్వర్డ్ ముందర వాల్యూలోంచి సబ్ట్రాక్ట్ చేయటం. ఫార్వర్డ్ డిఫరెన్స్ వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్. సిమిలర్లీ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఇస్ డినోటెడ్ బై డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్కి డెల్ ఈ వాల్యూలోంచి బ్యాక్వర్డ్, దీని వెనక వాల్యూని బ్యాక్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ హెచ్. ఇదే వైలో డిఫైన్ చేస్తే డెల్ వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ మైనస్ 1 అని చెప్పేసి డిఫైన్ చేస్తాము. వైఆర్ మైనస్ 1. నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ గురించి ఇంతకుముందు డిస్కస్ చేశాను నేను. ఏంటి ఆపరేటర్? సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. ఈ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ని ఎలా డిఫైన్ చేసామండి? ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా, స్మాల్ డెల్టా. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ని, ఈ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ని డెల్టా స్మాల్ డెల్టా చేత డినోట్ చేస్తాం. స్మాల్ డెల్టా వైఆర్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా వైఆర్ మైనస్ 1. సారీ, వైఆర్ మైనస్ 1. ఈ రెండిటి లెక్క యావరేజ్ ఎంత అండి? వైఆర్ మైనస్ 1/2 వస్తుంది కదా. ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1/2 అంటే వైఆర్. ఇది సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, స్మాల్ డెల్టా. నెక్స్ట్ ఇంకో చెప్పేది ఏంటంటే షిఫ్ట్ డిఫరెన్స్ ఆపరేటర్. షిఫ్ట్ అంటే షిఫ్ట్ డిఫరెన్స్ ఆపరేటర్ ఈజ్ డినోటెడ్ బై ఈ అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. అంటే షిఫ్ట్ చేస్తుంది, ఒక వాల్యూ ముందరకు షిఫ్ట్ చేస్తుంది అనమాట. అంటే దీనే వైలో చెప్తే ఈ వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ 1. ఈ వైఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? వైఆర్ ప్లస్ 1. ఒక వాల్యూ ఎదరికి షిఫ్ట్ చేస్తుంది అనమాట. షిఫ్టింగ్. అదే సిమిలర్లీ ఈ స్క్వేర్ వైఆర్ని కూడా డిఫైన్ చేయొచ్చు. ఈ స్క్వేర్ వైఆర్ ఈజ్ ఈక్వల్ ఈ ఆఫ్ ఈ వైఆర్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ వైఆర్ ప్లస్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ వైఆర్ ప్లస్ 2. అది ఈ స్క్వేర్ వైఆర్. ఈ స్క్వేర్ వైఆర్ అండి. సిమిలర్లీ ఈ క్యూబ్ వైఆర్ ఏమవుతున్నప్పుడు ఈ క్యూబ్ వైఆర్ ప్లస్ 3 అంటే ఈ పవర్ 4 వైఆర్ ప్లస్ 4 టైమ్స్ షిఫ్ట్ చేస్తుంది. అది ఈ పవర్ 4 వైఆర్ అంటే 4 టైమ్స్ షిఫ్ట్ చేస్తుంది. ఈ క్యూబ్ వైఆర్ అంటే 3 టైమ్స్. అలాగే సిమిలర్లీ ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ వైఆర్ n టైమ్స్ షిఫ్ట్ చేస్తుంది. వైఆర్ ప్లస్ ఎన్. ఇది షిఫ్ట్ ఆపరేటర్. సిమిలర్లీ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ రిజల్ట్ డినోటెడ్ బై ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఇస్ డినోటెడ్ బై ఈ పవర్ మైనస్ 1 and inverse shift operator is defined as f of x is equal to f of x minus h. బ్యాక్ షిఫ్ట్ చేస్తుంది. పవర్ -1 ఉంది కాబట్టి -1 ఒక యూనిట్ బ్యాక్ షిఫ్ట్ చేస్తుంది. అదే వైలో చెప్తే ఏమవుతుంది? ఈ పవర్ -1 వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ మైనస్ 1. సిమిలర్లీ ఈ స్క్వేర్ వైఆర్ మైనస్ 1 ఈ పవర్ -2 వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ మైనస్ 2. ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ మైనస్ ఎన్ టైమ్స్ బ్యాక్ షిఫ్ట్ చేస్తుంది. ఇది ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆపరేటర్స్ ఏంటంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్ అండ్ ఇన్వర్స్ డిఫరెన్స్ ఆపరేటర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అండ్ యావరేజింగ్ ఆపరేటర్. Averaging operator is denoted by mu.
అంటే mu of yr is defined as mu yr is equal to 1/2 into yr plus 1/2 minus yr minus 1/2. అది యావరేజింగ్ డిఫరెన్స్ ఆపరేటర్. యావరేజింగ్ డిఫరెన్స్ ఆపరేటర్ is denoted by mu and it is defined as mu yr is equal to 1/2 into yr plus 1/2 plus, sorry it is plus, యావరేజ్ కదా. అదే సెంట్రల్ డిఫరెన్స్ దగ్గర వచ్చేది ఏంటంటే మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. వైఆర్ ప్లస్ 1/2 ప్లస్ వైఆర్ మైనస్ 1/2. దిస్ ఈజ్ యావరేజింగ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఇంకా డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటే మీకు అందరికీ తెలిసింది, ఇట్ ఈస్ డినోటెడ్ బై డి క్యాపిటల్ ఎక్స్. అంటే డివై ఐ మీన్స్ దీని మీద వై అనేటువంటి ఆపరేటర్ అప్లై చేస్తే డివై బై డిఎక్స్ అని అర్థం, అంత మించి ఏం కాదు. సో మన జనరల్ డిఫరెన్షియేషన్ అది కూడా ఒక ఆపరేటర్. డిఫరెన్షియేషన్ ఈజ్ an ఆపరేటర్, దాని ఫంక్షన్ కాదు అది. ఇవి మనకి ఎక్కువగా ఇక్కడ యూనిట్లో ఉపయోగించేటువంటి ఆపరేటర్స్. వీటి మధ్య రిలేషన్ బిట్వీన్ దీస్ ఆపరేటర్స్ అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్కి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్కి రిలేషన్ ఏంటి, అదే ఫార్వర్డ్కి షిఫ్ట్కి రిలేషన్ ఏంటి, ఫార్వర్డ్కి ఇన్వర్స్ షిఫ్ట్కి రిలేషన్, ఫార్వర్డ్కి యావరేజింగ్ రిలేషన్, ఫార్వర్డ్కి డిఫరెన్షియల్ ఆపరేటర్ రిలేషన్, ఫార్వర్డ్కి సెంట్రల్ ఆపరేటర్. అలా బ్యాక్వర్డ్ ప్రతి ఆపరేషన్తో ఒకదానికి ఒకటి రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సింబాలిక్ రిలేషన్స్ అండ్ రిలేషన్ బిట్వీన్ ఆపరేటర్స్. అంటే మనకు ఉన్నటువంటి ఆపరేటర్స్ ఈ డెల్టా డెల్ స్మాల్ డెల్టా మ్యూ హెచ్డి, ఈ డెల్టా డెల్ స్మాల్ డెల్టా హెచ్డి, వీటి మధ్య ఒకదానికి ఒకటి రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఈకి మధ్య రిలేషన్ ఏముంది, ఈక్వాలిటీ వస్తుంది, నో ప్రాబ్లం. ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ 1 అంటే ఏమొస్తుందంటే రిలేషను ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ 1 వస్తుంది అనమాట. ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్ హోల్ పవర్ మైనస్ 1 అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి, ఈ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ హెచ్డి. అది రిలేషన్స్. వీటిని అన్ని ప్రూవ్ చేయొచ్చు మనం, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎగ్జామ్స్లో అడుగుతారు వీటి ప్రూఫ్స్, చాలా ఈజీగా చేయొచ్చు, నో ప్రాబ్లం. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 ఏమంటే ఈజ్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ 1 ఏమన్నప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ మైనస్ 1 అంతే. దానికి కూడా రిలేషన్స్ అంటే ఇది ప్రూవ్ చేయమని అడిగిన, ఇది ప్రూవ్ చేయమని, ఏది చేయమని అడిగిన నో ప్రాబ్లం, రెండు ఒకటే కాబట్టి సార్. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్ హోల్ పవర్ మైనస్ 1 మైనస్ 1, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్ హోల్ పవర్ మైనస్ 1 మైనస్ 1 అండ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. దీనికి రీజన్ ఇస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ 1 కదా, ఈ 1 పోతుంది అంతే సేమ్. ఇక్కడ కూడా ఈ పవర్ హెచ్డి మైనస్ 1 ఎందుకంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 1 కదా, ఈ అంటే ఈ పవర్ హెచ్డి మైనస్ 1, ఈ పవర్ హెచ్డి మైనస్ 1. నెక్స్ట్ డెల్ ఈజ్ కూడా 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1, డెల్ ఈజ్ కూడా ఏమవుతుందంటే 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్ హోల్ పవర్ మైనస్ 1 అంటే డెల్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1. రెండాటి నుంచి ఈజీగా ఒకదానికి ఒకటి ప్రూవ్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్ హోల్ పవర్ మైనస్ 1. ఇప్పుడు ఆన్ ది బోత్ సైడ్ ఇన్వర్స్ ఆపరేటర్ అప్లై చేస్తే ఆన్ ది బోత్ సైడ్ అప్పుడు ఈ పవర్ మైనస్ 1 ఈజ్ కూడా 1 ప్లస్ డెల్, ఈ పవర్ మైనస్ 1 ఈజ్ కూడా 1 ప్లస్ డెల్ అంటే డెల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఈ పవర్ మైనస్ 1 మైనస్ 1. అదే రాసాం అక్కడ, డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1 మైనస్ 1. ఇక్కడ స్మాల్ మిస్టేక్ అండి, ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ డెల్ హోల్ పవర్ మైనస్ 1 అప్పుడు డెల్ ఈజ్ కూడా 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 అవుతుంది. అంటే డెల్కి డెల్టాకి మధ్య రిలేషన్ ఏంటంటే డెల్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా హోల్ పవర్ మైనస్ 1, 1 ప్లస్ డెల్టా హోల్ పవర్ మైనస్ 1. ఏం చేద్దంటే డెల్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 కదా, 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 కాబట్టి ఈ అంటేనేమో డెల్టా ప్లస్ 1 హోల్ పవర్ మైనస్ 1. ఇంకా డెల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ అంటే డెల్ ఈజ్ కూడా 1 మైనస్ ఈ పవర్ మైనస్ హెచ్డి and small delta is equal to e power 1/2 minus e power minus 1/2 and small delta is equal to capital delta into 1 plus delta whole power minus 1/2. Small delta is equal to del into 1 minus del whole power minus 1/2 and small delta is equal to 2 sin h hd by 2 and mu is equal to 1/2 into e power 1/2 plus e power minus 1/2 and mu is equal to 1 plus delta by 2 into 1 plus delta whole power 1/2 and mu is equal to 1 minus del by 2 into 1 plus del whole power 1/2 and mu is equal to square root of 1 plus delta square by 4 and mu is equal to cos h hd by 2 and hd is equal to log e
ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి కదా, ఈజ్ ఈక్వల్ ఈ పవర్ హెచ్డి. ఒకసారి చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ హెచ్డి. టేక్ లాగరిథమ్స్ ఆన్ ది బోత్ సైడ్, బేస్ ఈ లాగ్ ఈ బేస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్డి. అదే రాసాను. సేమ్ దాన్ని బట్టి అన్నీ వచ్చేస్తాయి. హెచ్డి ఈజ్ ఈక్వల్ లాగ్ 1 ప్లస్ డెల్టా బై ఈ, లాగ్ 1 మైనస్ డెల్ హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఈ 2 సైన్ హెచ్ హోల్ ఇన్వర్స్ డెల్టా బై 2. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇవి ప్రూవ్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి ఎగ్జామ్స్లో అడుగుతాడు, ఈ ఫస్ట్ కాలంని ప్రూవ్ చేసి చూపిస్తాను. ఎలా ప్రూవ్ చేయాలి ఏంటి, వాటి యొక్క రిలేషన్స్ ఫస్ట్ కాలం నేను చెప్తాను, మిగతాన్ని మీరు చేసుకోండి, ఈజీగానే వస్తాయి, నో ప్రాబ్లం. ప్రతిదాన్ని ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ కాలం ఒకటే ఎలా ప్రూవ్ చేసి అది వచ్చిందంటే మిగతా అల్టిమేట్గా అవి వచ్చేస్తాయి. ఫస్ట్ కాలం వచ్చిందంటే ఫస్ట్ రోజు వచ్చేసినట్టే. ఫస్ట్ది ఏంటండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ -1 ప్రూవ్ చేయాలి. నేను ఆర్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తాను. ఆర్హెచ్ఎస్ కానీ ఎల్హెచ్ఎస్ కానీ నువ్వేది కన్సిడర్ చేసినా పర్లేదు. ఈ -1 ఆఫ్ వైఆర్ ఆపరేటర్, ఇదొక వాల్యూ మీద ఆపరేటర్ని అప్లై చేయాలి కదా. ఈ -1 ఆఫ్ వైఆర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఈ వైఆర్ మైనస్ వైఆర్. వాట్ ఈస్ ద షిఫ్ట్ ఆపరేటర్? ఈ వైఆర్ షిఫ్ట్ ఆపరేటర్. నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంది, ఏమవుతుంది? వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్. వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ అంటే డెల్టా వైఆర్. ఏమవుతుంది? డెల్టా వైఆర్. అంటే ఆన్ ది బోత్ సైడ్ వైఆర్లు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఈ -1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా. సరిపోయింది కదా, సింపుల్. షార్ట్ ఆన్సర్ కడుగుతారండి 2 మార్క్స్. ప్రూవ్ దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ ఈ -1. సింపుల్. ఈ -1 వైఆర్. నువ్వు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసినా కూడా సరిపోతుంది. డెల్టా వైఆర్ ఈజ్ ఈక్వల్. డెల్టా వైఆర్ డెఫినేషన్ ఏంటి? వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్. వైఆర్ ప్లస్ 1 కెన్ బి రిటర్న్ యాజ్ ఈ వైఆర్ మైనస్ వైఆర్. ఇప్పుడు ఈ రెండాట్లోంచి వైఆర్ని కామన్ తీస్తే ఈ -1 ఇంటూ వైఆర్. నువ్వు ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు. సెకండ్ వన్ ఏంటది? డెల్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ -1. నీ ఇష్టం ఏదైనా కన్సిడర్ చేయండి. డెల్ వైఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డెల్ వైఆర్ ఈజ్ ఈక్వల్ వైఆర్ మైనస్ వైఆర్ -1. దిస్ ఈజ్ ఈక్వల్ వైఆర్. వైఆర్ -1 కెన్ బి రిటర్న్ యాజ్ ఈ పవర్ -1 వైఆర్. సింపుల్. వైఆర్ -1 కెన్ బి రిటర్న్ యాజ్ ఈ పవర్ -1 వైఆర్. ఇప్పుడు ఏమవుతుంది? రెండాటి నుంచి కూడా వైఆర్ని కామన్ చేస్తే 1 మైనస్ ఈ పవర్ -1 ఇంటూ వైఆర్. ఆన్ ది బోత్ సైడ్ వైర్లు క్యాన్సిల్ అయిపోతే డెల్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ -1. దట్స్ ఆల్. ఆర్హెచ్ఎస్ కన్సిడర్స్ కూడా నువ్వు ప్రూవ్ చేయొచ్చు. అలాగా 1 మైనస్ ఈ పవర్ -1 ఇంటూ వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ మైనస్ ఈ పవర్ -1 వైఆర్. ఈ పవర్ -1 వైఆర్ కెన్ బి రిటర్న్ వైఆర్ -1. ఇప్పుడు వైఆర్ మైనస్ వైఆర్ -1 అంటే డెల్ వైఆర్. సింపుల్. నెక్స్ట్ another relation. What is that? Delta is small delta is equal to e power 1/2 minus e power -1/2. RHS కన్సిడర్ చేయండి. e power 1/2 minus e power -1/2 yr is equal to అంటే e power 1/2 yr minus e power -1/2 yr. ఆపరేట్ చేయండి. e power 1/2 yr అంటే ఏమవుతుంది? yr plus 1/2. యాక్చువల్లీ ఈ పవర్ n వైఆర్ అంటే వైఆర్ ప్లస్ ఎన్ అండి. అంటే ఇక్కడ 1/2 కాబట్టి 1/2 టైమ్స్ షిఫ్ట్ చేస్తాం, అంత మించండి. మైనస్ వైఆర్ -1/2. ఇది దేని డెఫినేషన్ అండి? ఇది డెల్టా వైఆర్ డెఫినేషనేగా. దిస్ ఇస్ డెల్టా వైఆర్. అంటే ఏమవుతుంది? స్మాల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ -1/2. దట్స్ ఆల్. అండ్ సేమ్ అనదర్ రిలేషన్ mu ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2. ఆర్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. అంటే 1/2 ఇంటూ ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2 వైఆర్ ఈజ్ ఈక్వల్ 1/2 యాసిడ్గా అలా ఉంటుంది. ఈ పవర్ 1/2 వైఆర్ ప్లస్ ఈ పవర్ -1/2 వైఆర్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ వైఆర్ ప్లస్ 1/2 ప్లస్ వైఆర్ -1/2. ఏమవుతుంది? 1/2 ఇంటూ వైఆర్ ప్లస్ 1/2 ప్లస్ వైఆర్ -1/2. దిస్ ఇస్ ద వాట్ ఈస్ ద డెఫినేషన్? దిస్ ఇస్ మ్యూ వైఆర్. దిస్ ఇస్ ద మ్యూ వైఆర్. అంటే ఆన్ ది బోత్ సైడ్ మ్యూ వైఆర్లు క్యాన్సిల్ చేసుకుంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2. ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ -1/2.
నెక్స్ట్ అనదర్ రిలేషన్ హెచ్డి ఈజ్ ఈక్వల్ లాగ్ ఈ బేస్ ఈ, అది ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం. నేను ఏం కన్సిడర్ చేస్తున్నాను అంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేస్తున్నాను. అండ్ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే షిఫ్ట్ ఆపరేటర్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వచ్చేస్తుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి టాలస్ థియరమ్ ఎక్స్పెన్షన్ రాస్తానండి నేను. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి ఏం రాస్తున్నాను, టాలస్ థియరమ్ ఎక్స్పెన్షన్ రాస్తున్నాను. టాలస్ థియరమ్ ఎక్స్పెన్షన్ రాస్తే మనకి ఏమొస్తుందంటే టాలస్ థియరమ్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సో ఆన్. And f of x plus h by 1 factorial into f dash of x can be written as differentiation of f of x. H square by 2 factorial into f double dash of x can be written as d square of f of x. H cube by 3 factorial can be written as f triple dash of f can be written as d cube of f of x. ఇప్పుడు నేను f of x కామన్ తీస్తున్నాను మొత్తం ఎక్స్పెన్షన్ నుంచి. ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ hd by 1 factorial, h square d square అంటే hd whole square by 2 factorial, హెచ్ క్యూబ్ డి క్యూబ్ అంటే హెచ్డి హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ప్లస్ ఆన్. ఇప్పుడు ఇది దేని యొక్క ఎక్స్పెన్షను, ఈ పవర్ ఎక్స్ యొక్క ఎక్స్పెన్షన్. ఎక్స్ ప్లస్లో హెచ్డి ఉందంతే తేడా. ఈ పవర్ ఎక్స్ యొక్క ఎక్స్పెన్షన్ ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆన్. ఆ ఎక్స్ ప్లస్లో హెచ్డి ఉంది ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏంటి ఈజ్ ఈక్వల్ ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్ ది బోత్ సైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పోతే ఈజ్ ఈక్వల్ టు e power hd. Take logarithm on the both side with base e is equal to hd. అదే కదా ప్రూవ్ చేయమంట. వెరీ సింపుల్, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఇది ఒక మంచి రిలేషన్ అండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ పవర్ 1/2. 1/1 ఒకటి ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ దీనికి కన్సిడర్ చేస్తున్నాను. ఈ డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్ ఆఫ్ వైఆర్ కన్సిడర్ చేస్తున్నాం. ఈ డెల్ వైఆర్ అంటే ఈ ఇంటూ డెల్ వైఆర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వైఆర్ మైనస్ 1. ఈని అప్లై చేస్తే ఈ వైఆర్ మైనస్ ఈ వైఆర్ మైనస్ 1. షిఫ్ట్ ఆపరేటర్ కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్ చేస్తే ఈ వైఆర్ అంటే ఈ వైఆర్ ప్లస్ 1 మైనస్ ఈ వైఆర్ మైనస్ 1 అంటే నెక్స్ట్ వైఆర్. అండ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ డెల్టా వైఆర్. అంటే దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్. ఏమవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్ ఈ డెల్. నెక్స్ట్ డెల్ ఈ కన్సిడర్ చేస్తాను. డెల్ ఈ ఆఫ్ వైఆర్ అంటే డెల్ ఇంటూ ఈ వైఆర్ అంటే డెల్ ఇంటూ ఈ వైఆర్ అంటే నెక్స్ట్ షిఫ్ట్ చేస్తాం. ఏమవుతుంది ఇప్పుడు వైఆర్ ప్లస్ 1 అవుతుంది. డెల్ ఎలా ఆపరేట్ చేస్తాం, బ్యాక్వర్డ్ ఆపరేటర్ కాబట్టి ఈ వాల్యూలోంచి దీని బ్యాక్ వాల్యూని సపరేట్ చేస్తాం. అంటే వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ అంటే డెల్టా వైఆర్. ఇప్పుడు ఏమవుతుంది, ఆన్ ది బోత్ సైడ్ వైఆర్ లేకపోతే డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్ ఈ. డెల్టా ఈజ్ ఈక్వల్ ఈ డెల్టా వచ్చింది, డెల్టా ఈజ్ ఈక్వల్ డెల్ ఈ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ది కూడా కన్సిడర్ చేస్తాం. స్మాల్ డెల్టా ఈ పవర్ 1/2 ఆఫ్ వైఆర్ అంటే స్మాల్ డెల్టా ఈ పవర్ 1/2 వైఆర్. ఇప్పుడు ఏమవుతుంది, స్మాల్ డెల్టా ఇంటూ వైఆర్ ప్లస్ 1/2. వైఆర్ ప్లస్ 1/2. యాక్చువల్ స్మాల్ డెల్టా ఆపరేషన్ అప్లై చేస్తే స్మాల్ డెల్టా ఏంటి, మైనస్ వస్తుంది మధ్యలో, వాటిలో యావరేజ్లు వైఆర్ ప్లస్ 1/2 యావరేజ్లు రావాలి మనకి. అప్పుడంటే దిస్ ఈజ్ ఏమవుతుంది, ఆపరేషన్ అప్లై చేస్తే వైఆర్ ప్లస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ వైఆర్ ప్లస్ 1/2 మైనస్ 1/2. ఏం చేస్తా, స్మాల్ డెల్టా డెఫినేషన్ అప్లై చేస్తా. స్మాల్ డెల్టా డెఫినేషన్ ఏంటి యాక్చువల్లీ, ఒకసారి స్మాల్ డెల్టా డెఫినేషన్ స్మాల్ డెల్టా వైఆర్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ 1/2 మైనస్ వైఆర్ మైనస్ 1/2 అండి. ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏముంది, ఆర్ ప్లస్ 1/2 ఉంది, అంతే తేడా. ఆర్ ప్లస్ 1/2, ఆర్ ప్లేస్లో ఆర్ ప్లస్ 1/2 అదే రాసాం. ఇప్పుడు ఏమవుతుంది ఫైనల్గా, వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ అంటే ఇది డెల్టా వైఆర్ అంటే ఏమవుతుంది, దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా ఈ పవర్ 1/2 అంటే దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్ డెల్ ఈ స్మాల్ డెల్టా ఈ పవర్ 1/2. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రూవ్ దట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా మైనస్ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా స్క్వేర్. చూద్దాం ఒకసారి.
ఏమవుతుంది, డెల్టా మైనస్ డెల్ ఆఫ్ వైఆర్ కన్సిడర్ చేస్తాను. అంటే డెల్టా వైఆర్ మైనస్ డెల్ వైఆర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వైఆర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ మైనస్ డెల్ వైఆర్ డిఫైన్డ్ యాజ్ వైఆర్ మైనస్ వైఆర్ మైనస్ 1. వైఆర్ మైనస్ వైఆర్ మైనస్ 1. ఇప్పుడు ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే డెల్ వైఆర్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. ఈ టర్మ్ని డెల్ వైఆర్ ప్లస్ 1 మైనస్ దీన్ని డెల్ వైఆర్. ఇప్పుడు రెండిట్లోంచి డెల్ కామన్ తీస్తాను నేను. డెల్ కామన్ తీస్తే వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ మిగిలింది. అంటే డెల్ ఇంటూ వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ అంటే డెల్టా వైఆర్. అందుకు సైడ్ వైఆర్లు క్యాన్సిల్ చేస్తే డెల్టా మైనస్ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డెల్టా. అది మనం ప్రూవ్ చేయగలిగాం. నెక్స్ట్ స్మాల్ డెల్టా స్క్వేర్ కూడా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఓకే, స్మాల్ డెల్టా స్క్వేర్ కన్సిడర్ చేస్తే స్మాల్ డెల్టా స్క్వేర్ వైఆర్ అంటే ఇది డెల్టా ఇంటూ డెల్టా వైఆర్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ డెల్టా వైఆర్. అంటే ఎలా డిఫైన్ చేస్తాం, వైఆర్ ప్లస్ 1/2 మైనస్ వైఆర్ మైనస్ 1/2. అంటే దిస్ ఈజ్ డెల్టా వైఆర్ ప్లస్ 1/2 మైనస్ డెల్టా వైఆర్ మైనస్ 1/2. డెల్టా వైఆర్ ప్లస్ 1/2 మళ్ళీ అప్లై చేస్తే ఏమవుతుంది, యాక్చువల్లీ ఇక్కడ ఆర్ అంటే ఆర్ ప్లస్ 1/2 అప్లై చేయాలి. అప్పుడు వై ఆర్ ప్లస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ వై ఆర్ ప్లస్ 1/2 మైనస్ 1/2 మైనస్ దీని కూడా అంతే, వై ఆర్ మైనస్ 1/2 ప్లస్ 1/2 మైనస్ వై ఆర్ మైనస్ 1/2 మైనస్ 1/2. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ మైనస్ ఇదేమవుతుంది వైఆర్ మైనస్ వైఆర్ మైనస్ 1. అంటే వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్ అంటే దిస్ ఈజ్ డెల్టా వైఆర్ మైనస్ వైఆర్ మైనస్ వైఆర్ మైనస్ 1 అంటే డెల్ వైఆర్. రెండిట్లోంచి వైఆర్ కామన్ తీస్తే డెల్టా మైనస్ డెల్ వైఆర్. అంటే ఇట్స్ ఫైనల్లీ డెల్టా మైనస్ డెల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట, స్మాల్ డెల్టా స్క్వేర్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ అండి. మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. దీనికి రెండు ఉపయోగించుకుంటాం. ఈ రెండు ఉపయోగించగానే మనం అంటే డైరెక్ట్ ఆపరేటర్స్ అప్లై చేసి కూడా చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ ఈజీ వే. నేను రైట్ సైడ్ కన్సిడర్ చేస్తున్నాను. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. అంటే 1 ప్లస్ వాట్ ఈజ్ డెల్టా, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే 1/4 కామన్ వస్తుంది. 4 ప్లస్ డెల్టా స్క్వేర్ అవుతుంది. సింపుల్ అలా రాసుకోండి. 1/4 ఇంటూ 4 ప్లస్ వాట్ ఈజ్ డెల్టా, ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 ఈ పవర్ 1/2 మైనస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. అంటే దిస్ ఈజ్ కూడా 1/4 ఇంటూ 4 ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేయాలి. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఈ పవర్ 1/2 హోల్ స్క్వేర్ అండ్ ఈ పవర్ n ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అండ్ ఈ పవర్ మైనస్ 1 మైనస్ 2 ఇంటూ ఈ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ 1/2 ఈ పవర్ 1/2 ఈ పవర్ మైనస్ 1/2 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇట్స్ ఫైనల్లీ 1/4 ఇంటూ ఈ పవర్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 1 ప్లస్ 2. అంటే ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 1/4 ఇంటూ ఈ పవర్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ 1/2. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఈ పవర్ 1/2 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. అంటే టోటల్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/2 ఇంటూ ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. అంటే ఏంటిది మ్యూఏ కదండి, మ్యూ స్క్వేర్. సరిపోయిందిగా. మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. ఆర్హెచ్ఎస్ కన్సిడర్ చేయండి. ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా మైనస్ డెల్ డివైడెడ్ డెల్టా బై డెల్ మైనస్ డెల్ బై డెల్టా. రెండట్లోని డెల్ డెల్టా
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డెల్టా ఇంటూ డెల్టా అంటే డెల్టా స్క్వేర్ మైనస్ డెల్ ఇంటూ డెల్ అంటే డెల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏమవుతుంది అప్పుడు డెల్టా మైనస్ డెల్ ఇంటూ డెల్టా ప్లస్ డెల్ బై డెల్ డెల్టా. But we know that a small result, what is that? Delta minus del is equal to del delta is equal to ఏదో స్మాల్ డెల్టా స్క్వేర్ చెప్పేసి ఒక రిజల్ట్ యూజ్ చేసుకున్నాక చేసాంగా, దాన్ని యూజ్ చేసి డెల్టా మైనస్ డెల్ కెన్ బి రిటర్న్ యాజ్ డెల్ డెల్టా ఇంటూ డెల్టా ప్లస్ డెల్ డివైడెడ్ బై డెల్ డెల్టా. ఇప్పుడు ఈ డెల్ డెల్టా పోతే డెల్టా ప్లస్ డెల్ ఫినిష్. అదిగా మనం ప్రూవ్ చేయమంటే a small result. Next one. Next result. Delta e power minus 1 consider chesta. Delta e power minus 1 yr is equal to delta e power minus 1 yr. అంటే డెల్టా ఏమొస్తుంది yr minus 1. డెల్టా వైఆర్ మైనస్ 1 అంటే ఏమొస్తుంది వైఆర్ మైనస్ 1. వైఆర్ మైనస్ 1 అంటే డెల్ వైఆర్. ఆన్ ది బోత్ సైడ్ వైఆర్ క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ పవర్ మైనస్ 1. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిజల్ట్. సెకండ్ రిజల్ట్ ఈ పవర్ మైనస్ 1 ఇంటూ డెల్టా ఆఫ్ వైఆర్ కన్సిడర్ చేయండి. ఏంటంటే ఈ పవర్ మైనస్ 1 ఇంటూ డెల్టా వైఆర్ అంటే ఈ పవర్ మైనస్ 1 ఇంటూ డెల్టా వైఆర్ అంటే వైఆర్ ప్లస్ 1 మైనస్ వైఆర్. డెల్టా అంటే ఫార్వర్డ్ కదా, ముందర వాల్యూలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ పవర్ మైనస్ 1 అప్లై చేయండి. ఈ పవర్ మైనస్ 1 వైఆర్ ప్లస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 వైఆర్. ఈ పవర్ మైనస్ 1 వైఆర్ ప్లస్ 1 అప్లై చేస్తే ఏమవుతుంది వైఆర్ మైనస్ 1. ఇదేమవుతుంది డెల్ వైఆర్. అంటే దిస్ ఇంప్లైజ్ దేర్ఫోర్ డెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1 డెల్టా. ఈ పవర్ మైనస్ 1 డెల్టా. లాస్ట్ వన్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 ఆఫ్ వైఆర్ అంటే ఏమవుతుంది వైఆర్ మైనస్ ఈ పవర్ మైనస్ 1 ఇంటూ వైఆర్ అంటే వైఆర్ మైనస్ 1. వైఆర్ మైనస్ 1 అంటే డెల్ వైఆర్. ఆన్ ది బోత్ సైడ్ వైఆర్ క్యాన్సిల్ అయిపోతే డెల్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1. ఇవన్నీ డెల్కి ఈక్వల్ అండి అవి. అంటే డెల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట, డెల్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఈ పవర్ మైనస్ 1 అవుతుంది, డెల్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ 1 డెల్టా అవుతుంది, డెల్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 కూడా అవుతుంది. ఇవి సమ్ రిజల్ట్స్. నెక్స్ట్ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 మైనస్ డెల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తాను. 1 ప్లస్ డెల్టా 1 మైనస్ డెల్ వైఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 ప్లస్ డెల్టా ఇంటూ వైఆర్ మైనస్ డెల్ వైఆర్ అంటే 1 ప్లస్ డెల్టా ఇంటూ వైఆర్ మైనస్ డెల్ వైఆర్ అంటే వైఆర్ మైనస్ 1. అప్పుడు ఈ వైఆర్ క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ డెల్టా ఇంటూ వైఆర్ మైనస్ 1. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆపరేట్ చేస్తే వైఆర్ మైనస్ 1 మైనస్ ప్లస్ డెల్టా వైఆర్ మైనస్ 1 అంటే వైఆర్ మైనస్ 1 ప్లస్ డెల్టా వైఆర్ మైనస్ 1. డెఫినేషన్ ఆఫ్ డెల్టా అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ముందర వాల్యూ నుంచి అంటే వైఆర్ మైనస్ 1. అప్పుడు ఈ వైఆర్ మైనస్ 1 క్యాన్సిల్ వైఆర్. ఫైనల్లీ 1 ప్లస్ డెల్టా ఇంటూ 1 minus del is equal to 1. These are the some relations between operators. Okay.